నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ముమ్మరంగా సహాయక చర్యలు. చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమిస్తున్న రక్షణ బృందాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను బీజేపీ కాపాడుతోందన్న సీఎం. కేసు అడ్డం పెట్టుకునే లోక్సభ ఎన్నికల్లో గెలిచిందని విమర్శ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వంపై ఫామ్ హౌస్ నుంచి కుట్రలు చేస్తున్నారని ధ్వజం. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయన్న బీజేపీ. హామీలను విస్మరించిన వారికి గుణపాఠం చెప్పాలంటూ ప్రచారం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల. మార్చి 20న పోలింగ్, అదే రోజు లెక్కింపు. నీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల సీఈలు నిర్ణయానికి రావాలన్న కేఆర్ఎంబీ. బుధవారం త్రిసభ్య కమిటీ సమావేశమయ్యే అవకాశం. పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ నిధులు విడుదల. 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 22,000 కోట్లు జమ. మూడు రోజులు గడిచాయి. ఆచూకీ కోసం అన్వేషణ ఆగలేదు. 8 మంది జాడ కోసం సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ సానుకూల సమాచారం మాత్రం రాలేదు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పైకప్పు కూలి జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు అవిశ్రాంతంగా కొనసాగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటికి తీసేటువంటి ప్రక్రియ రోజు రోజుకు జటిలమవుతుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఆ ప్రమాద స్థలికి చేరుకోవాలని విపత్తు నిర్వహణ దళాలు ప్రయత్నిస్తున్న కొద్దీ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈరోజు కూడా ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ దళాలు లోపల సహాయ చర్యలు చేపట్టడానికి ప్రయత్నం చేశాయి. నిన్న రాత్రి వెళ్ళినటువంటి దళాలు ఈరోజు ఉదయం తిరిగి రావటం జరిగింది. అయితే ఇంతకు ముందే అంటే మధ్యాహ్నం తర్వాతనే మొదటి ఎన్డీఆర్ఎఫ్ దళాలు అలాగే కొంత అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పరికరాలన్నింటినీ కూడా లోపలికి పంపడం జరిగింది. ప్రస్తుతం ఈ టన్నల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ను మనం ఒకసారి గమనిస్తే ఈ టన్నల్ మొత్తం 10 మీటర్ల డయాతో నిర్మించబడింది. ఈ 10 మీటర్ డయాలతో నిర్మించబడినటువంటి ఈ టన్నల్ని తవ్వాలంటే టన్నల్ బోరింగ్ మిషన్ అనే మిషన్ సహాయంతో వెళ్తూ ఉంటుంది. ఒక పురుగు ఆకును ఎట్లా విధంగా తొలుస్తుందో ఈ టన్నల్ బోరింగ్ మిషన్ అనేది సొరంగాన్ని అలా తొలుచుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇది తొలుచుకుంటూ లోపలికి వెళ్ళటం తప్ప మళ్ళీ బయటికి రానటువంటి పరిస్థితి. అయితే ఇలా తొలుచుకుంటూ వెళ్ళినటువంటి టన్నల్ మిషన్ 14వ కిలోమీటర్ వద్ద ఉంది. అయితే మొన్న అంటే 2 రోజుల క్రితం ఆ టన్నల్ బోరింగ్ మిషన్లో పనిచేసేందుకు వెళ్ళినటువంటి వాళ్ళలో 40 మందిలో 8 మంది అక్కడ చిక్కుకోవడం జరిగింది. అయితే ఈ 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి అందరూ అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన చోటికి వెళ్ళాలంటే 11 కిలోమీటర్ల వరకు మనం లోకో ట్రైన్ అంటే ఈ సొరంగ మార్గంలోకి సిబ్బంది వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న ట్రైన్ లాంటి నిర్మాణం ఉంటుంది. అది లోకో ట్రైన్ అంటారు. ఈ లోకో ట్రైన్ అనేది 11 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అయితే 11 కిలోమీటర్ల తర్వాత అంటే 14 కిలోమీటర్లు చేరుకోవడానికి మరో 2 కిలోమీటర్ల వరకు నీళ్లున్నాయి. మొత్తం నీళ్లతో నిండిపోయింది. అయితే ఈ నీళ్లను దాటడానికి విపత్తు నిర్వహణ బృందాలు కన్వేయర్ బెల్ట్ అంటే మనం చూడొచ్చు ఇప్పుడు కింద దృశ్యాల్లో ఈ వైట్ బెల్ట్ లాంటిది కనిపిస్తుంది. తెల్లటి నిర్మాణం ఈ బెల్ట్ ఏంటంటే లోపల టన్నల్ బోరింగ్ మిషన్ తవ్వినటువంటి మట్టిని ఎప్పటికప్పుడు తోడేసి ఇది బయటికి వేయడానికి దీన్ని నిర్మాణం చేస్తారు. సో ఈ కన్వేయర్ బెల్ట్ నిర్మాణం అనేది ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి వెనుక భాగంలో ఉంటుంది. అయితే ఈ కన్వేయర్ బెల్ట్ను ఆసరాగా చేసుకొని ఎన్వీఆర్ దళాలు ఆ 2 కిలోమీటర్లు కూడా వెళ్ళాయి. అక్కడ 11 కిలోమీటర్ల తర్వాత ఉన్నటువంటి వాతావరణం 13.8 దగ్గర ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందంటే మొత్తం టోటల్ బురదతో ఉంది. ఆ బురదతో ఉన్నటువంటి
పరిస్థితిని దాటితే తప్ప ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ దళాలు టన్నల్ బోరింగ్ మిషన్కి మొదటి భాగానికి చేరుకోలేరు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో పెద్ద ఎత్తున నీళ్లు, బురద ఒకేసారి పెద్ద ఒత్తిడితో పడడంతో టన్నల్ బోరింగ్ మిషన్ అనేది 2 ముక్కలుగా మారింది. అంటే 12 మీటర్ల పొడవు ఉండేటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ 2 భాగాలుగా మారింది. వెనుక భాగం అంతా కూడా ఒత్తిడికి 1 కిలోమీటర్ వరకు వెనుక కొట్టుకొని వచ్చింది. దాని అవశేషాలు ప్రస్తుతం సహాయక బృందాలకు కనిపిస్తున్నాయి. కానీ మొదటి భాగం ఏదైతే ఉందో అంటే టన్నల్ సొరంగ మార్గాన్ని తవ్వేటువంటి ప్రాంతం మాత్రం ఇప్పుడు కనిపించట్లేదు. ఒకవేళ కనుక అక్కడికి చేరుకోగలిగితే చిక్కుకున్న వాళ్ళని మనం దొరకపట్టవచ్చు. అయితే ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మట్టి శిథిలాలతో నిండుకొని ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలు తీసుకెళ్ళాయి. ఎండోస్కోపీలో అంటే మన పేగుల్లో ఏముంది తెలుసుకోవడానికి ఎండోస్కోప్ చేసినట్టే ఈ మట్టి బురదలో ఏముందో తెలుసుకోవడానికి ఒక కెమెరాలు యూజ్ చేస్తారు. అలాంటి కెమెరాను ఫ్లెక్సీ ప్రోబ్ అనేటువంటి కెమెరా వ్యవస్థల్ని లోపలికి తీసుకెళ్లారు. బురదల్ని దాటడానికి వెదురు బొంగులతో కూడినటువంటి వ్యవస్థను తీసుకెళ్లారు. అలాగే బురద నీరు ఎక్కువ మిక్స్ అయి ఉండడం వల్ల దాన్ని కూడా దాటడానికి ఫిషింగ్ బోట్స్ అంటే చేపలు పట్టడానికి ఉపయోగించేటువంటి థర్మాకోల్తో తయారు చేసేటువంటి ఫిషింగ్ బోట్లని కూడా లోపలికి తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా మధ్యాహ్నం లోపలికి వెళ్ళాయి. వీటన్నిటి సహాయంతో ప్రస్తుతం ఒక 80-40 మీటర్ల మేర వాళ్ళు దాటగలిగితే టన్నల్ బోరింగ్ మిషన్ స్టార్టింగ్లోకి వెళ్ళగలుగుతారు. అక్కడ వాళ్ళు ఎవరైతే చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఉంటారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే టన్నల్ బోరింగ్ మిషన్కు సేఫ్టీ కంటైనర్ అనే ఒక నిర్మాణం ఉంటుంది. ఈ సేఫ్ కంటైనర్ అనేది ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కంటైనర్లోకి వెలిగితే సేఫ్గా ఉంటారనేది ఒక అంచనా. ఆ సేఫ్ కంటైనర్లో కనుక వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది, ఉంటారు అనే కోణంలో కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా ఈ సహాయక చర్యలు టన్నల్ బోరింగ్ మిషన్ మొదటి పాయింట్కి చేరితే తప్ప అక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారనేది మనకు తెలియని పరిస్థితి ఉంటుంది. మట్టి, నీరు, బురద ఇలాంటి వాతావరణంలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉంటారు అనేది కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఏదైనా ఒక హోప్తో అంటే ఒక ఆశతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ మట్టంతా తోడివేయడానికి, ఈ నీరంతా తోడివేయడానికి, తర్వాత ఆ 40 మీటర్ల జర్నీని చేరుకోవడానికి ఇంకెంత సమయం పడుతుంది అనేది చెప్పలేకపోతున్నారు. నిన్న రాత్రి వెళ్ళినటువంటి సహాయక బృందాలు ఇవాళ మార్నింగ్ వచ్చాయి. సో ఈరోజు మధ్యాహ్నం వెళ్ళినటువంటి సహాయక బృందాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. అయితే ఈసారి మాత్రం సిగ్నలింగ్ వ్యవస్థతో వెళ్ళారు. అంటే వాకీ టాకీల ద్వారా లోపల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పుకోవడానికి సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వెళ్ళారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక హోప్ అంటే ఈసారి జరిగేటువంటి సహాయక చర్యలు ఒక మెరుగైన ఫలితాలు ఇస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే ఈ అప్పుడప్పుడు లోకో ట్రైన్ ప్రాబ్లమ్స్, ఇతర సాంకేతిక సమస్యలు రావడం వల్ల సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. రోజుకు జట్లమవుతున్నటువంటి నేపథ్యంలో మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈసారి జరుగుతుందని చెప్పేసి అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు సీఎం సహా మంత్రులు జూపల్లి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గౌక్వాడ్, అలాగే అగ్నిమాపక బృందాలు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఏడీఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ నిపుణులతో ఒక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటికి తీసుకొచ్చేందుకు కొనసాగుతున్నటువంటి సహాయ చర్యలు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామికిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్. కరీంనగర్ పట్టభద్రుల సంకల్ప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అంటున్నారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు కాంగ్రెస్ను ఓడించండి అని. సరే, మా రాజకీయ ప్రత్యర్థులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఎన్నికల్లో నిలబడి వాళ్ళ అభ్యర్థిని గెలిపించడానికి కాంగ్రెస్ను ఓడించమని ఒకవేళ చెబితే మనకేమీ అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని బలపడాలని చూస్తారు. మరి ఈరోజు నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, బీఆర్ఎస్ అధ్యక్షుడిని, మీరు కాంగ్రెస్ను ఓడించమని పిలిపిస్తున్నారు కదా, మరి మీరు ఏ అభ్యర్థికి ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడించమని పిలిపిస్తున్నారని నేను అడుగుతున్నా. మీ అభ్యర్థి ఎవరు? మీ అభ్యర్థి ఎవరు? ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేయదలుచుకున్నారు? ఇవాళ ఈ ఉమ్మడి 4 జిల్లాలలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదు ఈ 4 జిల్లాలలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు
నలుగురు ఇక్కడి నుంచే ఉన్నారు. గజ్వేల్ నుంచి చంద్రశేఖరరావు గారు ఉన్నారు, సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు ఉన్నారు, సిరిసిల్ల నుంచి తారక రామారావు గారు ఉన్నారు, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. ఈ నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఈ రోజు ఈ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పరిధిలోనే ఉన్నాయి. వీళ్ళందరూ పట్టభద్రులే. నేను ఇవాళ సూటిగా అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, మీ పార్టీ, మీ అభిమానులు, మీ కుటుంబ సభ్యులు స్వయంగా మీ ఓట్లు మీరు ఎవరికి వేయదలుచుకున్నారు? కాంగ్రెస్ను ఓడగొట్టమంటే అని నేను అడుగుతున్నా. ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓట్ల వరకు, మీ మద్దతు ఎవరికి, మీరు ఎవరికి మద్దతు ఇవ్వడానికి, ఎవరిని గెలిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నారని నేను అంటున్నా. 2023 డిసెంబర్లో మీరు అధికారం కోల్పోయినారు. 2024 మే జూన్లో 8 పార్లమెంట్లలో మీ డిపాజిట్లు పోయినాయి. ఆ 8 పార్లమెంట్లు బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. ఇవాళ ఈ ఎన్నికల్లో మీకు అభ్యర్థి నిలబెట్టడానికి దొరకలేదా? ఈరోజు మీరు అర్థం చేసుకోండి. పట్టభద్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే కేసుల నుంచి తప్పించుకోవడానికి, అరెస్టుల నుంచి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ ముందు సాగిలబడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. 8 పార్లమెంట్లు బీజేపీ ఎక్కడెక్కడ గెలిచిందో ప్రతి పార్లమెంటులో బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతైంది. నేను అడుగుతున్న కేసీఆర్ను, నీ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యే బలహీనత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఒకవేళ అదే నిజమైతే డిపాజిట్లు పోగొట్టుకున్న మీరు ఎమ్మెల్యే ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలలో అన్ని సీట్లు గెలుస్తామని మీరు అంటారు. ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఎప్పుడొస్తే దేవుడెరుగు. ఇవాళ వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ ఎందుకు నిలబడలేదని నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. నీ నీతేంది, నీ జాతేంది, నీ మద్దతు ఎవరికని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి చంద్రశేఖరరావు గారిని నేను ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. జరుగుతున్న కుట్రను, చీకటి ఒప్పందాన్ని ఇవాళ మీరు అర్థం చేసుకోండి అని చెప్పి నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామిక వాదులను ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు. 12 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు చెయ్యలేంది, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఇవ్వలేంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మీ మద్దతుతోనే 10 నెలల్లో పూర్తి చేసింది. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా టీచర్లను, 20 ఏళ్ళు మీ ప్రమోషన్ రాలే, 10 ఏళ్ళు మీ బదిలీలు జరగలే, 35,000 మంది టీచర్ల బదిలీలు, 22,000 మంది టీచర్ల ప్రమోషన్లు మా ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ఇచ్చిందా లేదా? ఒకవేళ మేము ఇచ్చింది నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మా అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఒకవేళ మీ 35,000 మందిని బదిలీ చేయకపోతే, 22,000 మందికి ప్రమోషన్లు ఇవ్వకపోతే మా కాంగ్రెస్కు ఓటు వేయవలసిన అవసరం లేదు అని నేను ఈ వేదిక మీద నుంచే నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు డిఎస్సి పెట్టకుండా, టెట్ నిర్వహించకుండా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలల్ని, సింగిల్ టీచర్ పాఠశాలల్ని దాదాపుగా 5 నుంచి 6,000 పాఠశాలల్ని మూసేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే టెట్ పరీక్షలు, డిఎస్సి పరీక్షలు నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకాలను ఎల్పీ స్టేడియంలో హైదరాబాద్ నడిగడ్డ మీద నియామక పత్రాలు ఇచ్చిన మాట నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ 11,000 మంది టీచర్లకు మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదని మా టీచర్లను నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపుగా 5 లక్షల మంది పెన్షన్లు, ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆనాడు 20 తారీఖు వరకు ఎన్నడూ మీకు జీతం వస్తుందో, ఎప్పుడు మీ ఖాతాల పైసలు పడతావో మీకు తెలియని పరిస్థితి. పాల పైసలు, ఇంటికి రాయే పిల్లల చదువుల పైసలు కట్టుకోవడానికి అప్పులు తెచ్చే పక్కింటోళ్ళ ముందల అవమానకరమైన పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండే. నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా,
మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నం తినేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు నాడు మీ ఖాతాల్లో మీ జీతాలు పడితే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ మీ ఖాతాలలో మేము జీతాలు వేయకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదు. మీరు ఎవరికో చెప్పాల్సిన పని లేదు. మీరెవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆత్మను మీరే ప్రశ్నించుకోండి. మీరు ఆలోచన చెయ్యండి అని నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ 4 జిల్లాలో ఉన్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీ శ్రమ మీ కష్టం 1వ తారీఖు నాడ మీకు జీత భత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 20వ తారీఖు వరకు విడతల వారిగా మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని అడుక్కునే వాళ్ళుగా తయారు చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ మీ ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జీత భత్యాలు 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చే పెన్షన్లు 10వ తారీఖు లోపల ప్రతి నెల క్రమము తప్పకుండా మీ ఖాతాలలో మేము వేస్తున్నాం కదా. మీరు ఆలోచన చేసి విజ్ఞతతోని ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మీరు ఓటు వేయండి అని చెప్పి నేను వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఐటీఐలు ఒకనాడు 1956లో పెట్టిన ఐటీఐలు ఈరోజు అక్కడ శిక్షణ తీసుకొని బయటకు వస్తే సర్టిఫికెట్తో బయటకు వస్తుండ్రు. వానికి శిక్షణ లేదు, సమాజంలో వాటికి విలువ లేదు. అక్కడ డీజిల్ మెకానిక్ అని అంబాసిడర్ కారులో రిపేర్ చేపిస్తే బయటకు వస్తే బెంచ్ కారు ఉంది. అంబాసిడర్ కారులో పని నేర్చుకొని వచ్చి బెంచ్ కార్ రిపేర్ ఎట్లకెళ్ళి చేస్తాడు. ఇవాళ ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్, టర్నర్ ఇట్లాంటి ట్రైనింగ్లు ఐటీఐలో ఉంటే ఆ ఐటీఐల ట్రైనింగ్ పొందినోడు సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే నాలుకకు గీసుకోవడానికి కూడా ఆ ఐటీఐ సర్టిఫికెట్లు పనిచేస్తలేవు. కాదా మీకు అందరికీ తెలుసు. ఇవాళ మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ పట్టా సర్టిఫికెట్లు తీసుకొని వస్తున్నారు. ఎంతమందికి నాణ్యమైన సాంకేతిక నైపుణ్యం ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇవాళ లేకపోవడం వల్ల మనం ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం. ఇంజనీరింగ్ చదువుకొని చిన్న చిన్న పనులు చేయలేకపోతున్నారు. చదువుకు చేసే ఉద్యోగానికి పొంతన లేక ఎంతో మానసిక ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ బాధ చూసి తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. అందుకే ఈరోజు వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి, సాంకేతిక నైపుణ్యం పెంచాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని భారతదేశంలోనే మొట్టమొదటిసారి పోటీ పడే విధంగా ప్రపంచంతో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్ గా ఆనంద్ మహేంద్ర కార్ల కంపెనీ ఓనర్ ఇవాళ మన యూనివర్సిటీకి చైర్మన్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రెడ్డి ల్యాబ్స్, అరబిందో లాంటి, అపోలో లాంటి హాస్పిటల్కి సంబంధించిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను తీసుకొచ్చి ఈ బోర్డులో పెట్టి శిక్షణ వాళ్ళే ఇవ్వాలి, సిలబస్ వాళ్ళే ఇవ్వాలి, ఉద్యోగాలు వాళ్ళే ఇవ్వాలని 60 ఎకరాల యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని 600 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ జమ చేసి మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ తెలంగాణలో ఉండే లక్షలాది నిరుద్యోగ పట్టభద్రులకు శిక్షణ ఇచ్చి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, ఇదొక రెవల్యూషన్, ఇదొక విప్లవం. ఇలాంటి మార్పులు తెస్తున్న సందర్భంలో ఈరోజు మనకు ఓట్లు వేయొద్దు అంటున్నారు. నేను అడుగుతున్నా, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ స్కిల్స్ యూనివర్సిటీ కానీ చేసింది నిజమైతే పట్టభద్రులు మాకు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అంతెందుకు, బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ తెచ్చిన నిఖత్ జరీన్ మీ నిజామాబాద్ బిడ్డ, ఆ అమ్మాయికి బాక్సింగ్ లో మెడల్ తెచ్చినందుకు గ్రూప్ 1 జాబ్, డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి చదువు కంటే కూడా ఈ స్పోర్ట్స్ లో క్రీడలలో రాణిస్తే కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఒక మైనారిటీ ఆడబిడ్డకు డిఎస్పీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడమే కాదు కోట్ల రూపాయలు నజరానా ఇచ్చి ఈరోజు ప్రోత్సహించిన మాట నిజం కాదా? సిరాజ్ అని క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించడంలో హైదరాబాద్ కు సంబంధించిన యువకుడు వరల్డ్ క్రికెట్ కప్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అతను చదువుకున్నది ఇంటర్మీడియటే, అతనికి గ్రూప్ 1 జాబ్కు అర్హత లేదు. కానీ మన ప్రభుత్వం క్యాబినెట్ లో పెట్టి ఎడ్యుకేషన్ ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్, డిఎస్పీ జాబ్ సిరాజ్కి ఇచ్చి ఈరోజు క్రికెటర్ ని ప్రోత్సహించి క్రీడలలో రాణించిన వాళ్లకు పట్టం గడుతుంది ప్రభుత్వం అని ఈరోజు సిరాజ్ కు డిఎస్పీ జాబ్ ఇచ్చినాం. ఇది నిజం కాకపోతే కాంగ్రెస్ కు ఓటు వేయకండి.
అదేవిధంగా పారా ఒలింపిక్స్లో దీప్తి అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటి స్థలం ఇచ్చి 25 లక్షల రూపాయల నగదిచ్చి ఆ అమ్మాయిని ప్రోత్సహించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. ఇది నిజం కాదా అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడలు కానీ, విద్యలో కానీ, వృత్తి నైపుణ్యంలో కానీ ఈ 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు నిర్లక్ష్యం చేయడం వల్ల తెలంగాణ మొత్తం కుప్పగూలింది. పూర్వ వైభవం తీసుకురావాలని ఇవాళ అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తుంటే, ఈ ప్రయత్నంలో భాగంగా మేము నిరంతరం శ్రమిస్తుంటే మా మీద కుట్రలు చేసి ఇవాళ ఎట్లయినా ఓడించాలని బీఆర్ఎస్ వాళ్ళు బయలుదేరారు. సరే, బీఆర్ఎస్ వాళ్ళకంటే అసూయ, ద్వేషము, అక్కసు, కడుపు మంట ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కుర్చీ మనం గుంజుకున్నాం. వాళ్ళ కుర్చీలో కేటీఆర్ కూర్చోవాల్సిన కుర్చీలో శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు, హరీష్ రావు గారు కూర్చోవాల్సిన కుర్చీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నారు, చంద్రశేఖరరావు కూర్చోవాల్సిన కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నారు, కవితమ్మ కూర్చోవాల్సిన కుర్చీలో మా సీతక్క కూర్చున్నది, వాళ్ళతోని ఉన్న కొప్పుల ఈశ్వర్ కూర్చోవాల్సిన కుర్చీలో మా లక్ష్మణ్ కూర్చున్నాడు, వాళ్ళ మొన్నటి వరకు వాళ్ళతో అంటగాగిన ఈటల రాజేందర్ కుర్చీలో మా పొన్నం ప్రభాకర్ కూర్చున్నాడు. అందుకే వాళ్ళ కడుపులో మంట, మన మీద అక్కసు, మన మీద ద్వేషం, అసూయ వెళ్ళగక్కుతున్నారు. పార్లమెంటులో కుమ్ముక్కై కాంగ్రెస్ను దెబ్బతీయాలని బీజేపీని 8 సీట్లు గెలిపించారు.